మనం డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కొని తెచ్చుకున్న వాటినే తింటాంగా. దీని అర్థం ఏంటంటే మనం డబ్బులను సరిగ్గా యూజ్ చేసుకుని హెల్దీ ఐటమ్స్ కొనుక్కుంటే మనం హెల్దీవే తింటాంగా. బ్రో, హెల్దీ ఫుడ్స్ కాస్ట్లీగా? ఆఫ్ కోర్స్ హెల్దీ ఫుడ్ కాస్ట్లీ, కానీ దీని అర్థం డబ్బులు సేవింగ్ చేసుకొని చెత్త తినమని కాదుగా. ఇక ఆ దాచిన డబ్బులను హాస్పిటల్ బిల్స్ కి ఇస్తారా? హెల్దీగా తినడానికి కొద్దిగా డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు అవుతున్నా గుర్తుంచుకోండి, ఫ్యూచర్ లో డాక్టర్ ఖర్చులు తగ్గుతాయని. రండి కలిసి హెల్దీ గ్రాసరీ షాపింగ్ చేద్దాం. నేను ఏది కొంటాను, ఎందుకు కొంటాను, ఎక్కడి నుండి కొంటాను ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను ట్రై చేస్తాను ఈ వీడియోని ప్రాక్టికల్ గా ఉంచడానికి. దీంతో మనందరం ఇంట్లో హెల్దీ ఐటమ్స్ కొనుక్కొని తెచ్చుకొని వాటిని తిందాం. రండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. నేను వచ్చేసాను ఒక సూపర్ మార్కెట్ కి. అన్నింటికన్నా ముందుగా మాట్లాడుకుందాం గ్రెయిన్స్ కోసం. మనం ఎంత ప్రోటీన్ అని తిన్నప్పటికీ యాక్చువల్ గా పొట్ట నిండేది గ్రెయిన్స్ తోనే. గ్రెయిన్స్ అంటే గింజలు, లైక్ గోధుమలు, రైస్, బార్లీ, జోవార్ లాంటివి. మాక్సిమం మనం గోధుమలు అండ్ రైసే తింటాం, కానీ ఒక గ్రెయిన్ చాలా ఈజీగా లభిస్తుంది, అందరూ తిని తీరాలి కూడా. నేను మాట్లాడుతున్నాను ఓట్స్ కోసం. ఓట్స్ ఎలాంటి గ్రెయిన్ అంటే ఇందులో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ రెండు ఉంటాయి. ఈ రెండు ఫైబర్స్ వల్ల ఓట్స్ తినడం వల్ల పొట్ట రాదు, పొట్ట ఫుల్ గా క్లీన్ అవుతుంది అండ్ షుగర్ పెరగదు. జనరల్లీ మార్కెట్ లో రెండు రకాల ఓట్స్ లభిస్తాయి. ఒకటి రోల్డ్ ఓట్స్, మరొకటి స్టీల్ కట్ ఓట్స్. ఓట్ గ్రెయిన్స్ అచ్చం గోధుమల్లాగానే కనిపిస్తాయి. వాటిని స్టీమ్ చేసి రోలర్ తో క్రష్ చేస్తే వాటిని రోల్డ్ ఓట్స్ అంటాం. అందుచేతే రోల్డ్ ఓట్స్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి కూడా. పాలను బాయిల్ చేసి అందులో రోల్డ్ ఓట్స్ ని మిక్స్ చేసుకోండి. స్టీమ్ తోనే రోల్డ్ ఓట్స్ కుక్ అవుతాయి. ఇదే తరహాలో రోల్డ్ ఓట్స్ ని పెరుగులో వేసి ఫ్రిడ్జ్ లో ఓవర్ నైట్ పెట్టుకోండి. ఉదయానికి రోల్డ్ ఓట్స్ రెడీ అవుతాయి. అందుకే ఎవరికైతే ఉదయాన్నే టైం ఉండదో వాళ్ళకి రోల్డ్ ఓట్స్ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. ఇక రెండవది స్టీల్ కట్ ఓట్స్. స్టీల్ కట్ ఓట్స్ ఇవేంటి? అరే, పేరే ఫ్యాన్సీ, యాక్చువల్లీ ఓట్ పీసెస్. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఏం తిన్నారు? బ్రేక్ఫాస్ట్ కా మిల్క్ దలియా. సో చీప్. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఏం తిన్నారు? బ్రేక్ఫాస్ట్ లోనా? వెల్, ఐ హ్యాడ్ స్టీల్ కట్ ఓట్స్. వావ్, సో హెల్దీ. రోల్డ్ ఓట్స్ కంపారిజన్ లో వీటిని తయారు చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, కానీ ఇది రోల్డ్ ఓట్స్ కన్నా చాలా హెల్దీ. బట్ వై? తక్కువగా ప్రాసెస్ చేయబడతాయి కాబట్టి. గోధుమల దలియా మీరు తినే ఉంటారు. సేమ్ అదే తరహాలో మీకు నచ్చిన వెజ్జెస్ తో స్టీల్ కట్ ఓట్స్ తయారు చేసుకోండి. ఇవి చాలా హెల్దీ అండ్ కడుపు నిండే బ్రేక్ఫాస్ట్ అవుతుంది. నేనైతే వెరైటీ కోసం బార్లీ దలియా, మిల్లెట్ దలియా, బాజ్రా దలియా వంటివి తింటూ ఉంటాను. ఈ మధ్య నేను బార్లీ దలియాని మిల్క్ తో మిక్స్ చేసి తింటున్నాను. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్, ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే ఈ మిల్క్ దలియా మంచి ఆప్షన్. ఇదే విధంగా రెడ్ రైస్, పోహా, బేసన్ చీలా కూడా తినడానికి ఇష్టపడతాను. ఏం కొనకూడదు అది కూడా తెలిసి తీరాలిగా. లైక్ ఈ కార్న్ ఫ్లేక్స్, చాకోఫిల్స్, మ్యూస్లీ, రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ వంటివి. ఈ ప్రొడక్ట్స్ ఎంతగా మార్కెటింగ్ చేసినప్పటికీ వెనక్కి తిప్పి చెక్ చేసినట్లయితే షుగర్ ఉంటుంది, పిచ్చి పిచ్చి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. బ్రో, దలియా అయిపోయిందిగా, రోటీ కోసం చెప్పు. తప్పకుండా. రోటీ లేకపోతే మనకి బండి నడవదుగా, అందుకే పదండి గోధుమ పిండిని కొందాం. ఇక గోధుమ పిండి అంటే నా విశ్వాసం దేశీ పిండి. పిండి మర యొక్క మంచి విషయం ఏంటంటే యాక్చువల్లీ మీకు ఫ్రెష్ పిండి లభిస్తుంది. దగ్గరే ఉండి మర పట్టించుకోండి. ఆయుర్వేదం ప్రకారం ఆటా ఎంత ఫ్రెష్ గా ఉంటే అంత బెనిఫిషియల్ గా అంటారు. ఇన్ఫాక్ట్ ఒక నెల కంటే ముందు పిండితో జస్ట్ మీ కడుపు నిండుతుంది తప్పితే బలం రాదు. నేను ఎప్పుడు పిండి మర పట్టించినా రెండు విషయాలు చెప్తాను. మొదటిది, పిండిని బ్రాన్ తో పాటు ఆడించాలి, అండ్ రెండవది పిండి కొంచెం బరకగా ఆడమని. దీని వల్ల పిండిలో ఫైబర్ తక్కువగా అవ్వదు అండ్ వైటమిన్ బి కూడా లభిస్తుంది. ఈ ఆట యొక్క రోటీని మరొక ఆట యొక్క రోటీతో కంపేర్ చేసుకోండి. టేస్ట్ లోనూ బాగుంటుంది అండ్ మీ టమ్మీ కూడా ఎక్కువసేపు ఫిల్లింగ్ గా ఉంటుంది. నేనైతే గోధుమల పిండిలో కొద్దిగా నల్ల శనగల పిండిని కూడా మిక్స్ చేస్తాను. 1 కిలో గోధుమలకు 250 గ్రాముల నల్ల శనగల పిండిని మిక్స్ చేస్తాను. రోటీయే, కానీ ప్రోటీన్ రిచ్ గా మారుతుంది. బ్రో, ఈ పిండి మిల్లును నేను ఎక్కడ వెతుక్కోవాలి? గూగుల్లో ఒక సర్చ్ చేయి, ఆటా చెక్కి నియర్ మీ అని. అన్ని సిటీస్లలోనూ పిండి మిల్లులు ఉంటాయి. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పు, పిండి పొట్టుతో పాటు ఆడండి అండ్ కొంచెం గరుకుగా ఆడండి అని. నెలలో ఒక్కసారి పిండి మిల్లుకు వెళ్లి మొత్తం ఫ్యామిలీకి పిండిని ఆడించి తీసుకువెళ్ళిపోండి. బ్రో, ప్యాకెట్ గోధుమ పిండిపై కూడా చక్కీ ఆట అని ఉంటుందిగా, డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు బ్రాండ్ ని సెపరేట్ చేసి అమ్ముతారు. వాళ్ళకు పెద్ద మెషిన్స్ ఉంటాయి. బట్ మేము హోల్ గ్రెయిన్స్ నాడిస్తాము, మేమేమి సెపరేట్ చేయం.
ఎండల్లో జోవార్ అండ్ బార్లీ పిండి తినండి మరియు వింటర్లో బాజ్రా మరియు జొన్న పిండిని తినండి. నేనైతే ఇలాగే తింటాను. ఇలా మీరు ఫ్రెష్ ఆటా తింటూ ఉంటే మీరు తిన్నది బాడీకి వంట పడుతుంది. ఎవరికైతే రోటీ తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుందో ఆ ప్రాబ్లం కూడా రాదు. బ్రో చెప్పు, ఎలాంటి బియ్యం తినాలి? రైస్ కోసం తిరిగి సూపర్ మార్కెట్కి వెళ్దాం. చాలా మంది వైట్ రైస్ తింటారు, బట్ సేమ్ రీజన్ అందులో ఫైబర్ వంటి ఉండవు. నన్ను అడిగితే నేను చెప్తాను బ్రౌన్ రైస్ తినండి అని. ఏ కంపెనీ బ్రౌన్ రైస్ అయినా కొనుక్కోవచ్చు, లైక్ ఆర్గానిక్ తత్వ బ్రౌన్ రైస్, 24 మంత్ర బ్రౌన్ రైస్, ఇక ప్యాక్ పై బ్రౌన్ రైస్ అని ఉంటే మీరు కొనుక్కోవచ్చు. ఇవి కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా చూయిగా ఉంటుంది అండ్ మీకు పూర్తి న్యూట్రిషన్ లభిస్తుంది. బ్రౌన్ రైస్ కి బదులుగా పార్ బాయిల్డ్ బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. 15-20 నిమిషాల్లో తయారైపోతాయి. ఇవి మంచివే. రైస్ కి బదులుగా ఒక ఐటెం ని ఎవరైనా రెగ్యులర్ గా తింటే షుగర్, బ్లడ్ ప్రెషర్ వంటి ఒకవేళ ఉంటే తగ్గిపోతాయి కూడా. అవే మిల్లెట్స్. ఈ రోజుల్లో మిల్లెట్స్ చాలా ఈజీగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లో లభిస్తున్నాయి. ఇవి స్మాల్ గ్రెయిన్స్ వాష్ చేసి నానబెట్టుకుని మార్నింగ్ కుక్ చేసుకుంటే 15-20 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. మీరు కావాలనుకుంటే వెజ్జీస్ తో తినొచ్చు లేదా పప్పుతో గానీ. ఒక్కసారి స్టార్ట్ చేయండి, మీరు రైస్ ని విడిచి మిల్లెటే తింటారు. ఎందుకంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. మా ఇంట్లో కూడా మిల్లెట్స్ తినడానికి నో అన్నారు, బట్ నేను ప్రెషరైజ్ చేశాక వాళ్ళు 1 to 2 times ట్రై చేశాక నచ్చింది. మాట్లాడుకుందాం పప్పుల కోసం. పప్పులు అందరూ తింటారు అండ్ తిని తీరాలి కూడా. పప్పులు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తో పాటుగా ప్రోటీన్ కి కూడా ఒక మంచి సోర్స్. చాలా వెరైటీ పప్పులు ఉంటాయి, లైక్ శనగలు, రాజ్మా, పెసరపప్పు, పచ్చి శనగపప్పు, కందిపప్పు. వీటిని మార్చి తినాలి. ట్రై చేయండి హోల్ గ్రెయిన్స్ తినడానికి అండ్ తొక్క తీసిన పప్పులు ఎక్కువగా తినండి. ఎందుకంటే పాలిష్డ్ పల్సెస్ లో ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ మిస్ అయిపోతాయి. పప్పులు పాలిష్డ్ ఆర్ అన్పాలిష్డ్ అయినా 4 గంటలు తప్పకుండా నానబెట్టాలి. మీరు పప్పులను నానబెట్టినప్పుడు కుకింగ్ తర్వాత పప్పు టేస్టీగా ఉంటుంది అండ్ లోపల ఉండే న్యూట్రియంట్స్ ని బాడీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక వెళ్దాం ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ తీసుకోవడానికి. ఇక మనం వచ్చేసాం కూరగాయల మార్కెట్ కి. ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారి ఏదైనా సీజనల్ ఫ్రూట్ తప్పక తీసుకోవాలి. నన్ను అడిగితే సీజనల్ ఫ్రూట్ కి మించిన స్నాక్ ఏదీ లేదు. ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అవి బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. మీరు డాక్టర్ ని అడిగితే చెప్తారు బాడీలో ఇన్ఫ్లమేషన్ రావడమే డిసీజెస్ కి అతిపెద్ద రీజన్ అని. ఈ మధ్య జామకాయ, దానిమ్మ, యాపిల్స్ వస్తున్నాయి. కానీ ఎలా తెలుస్తుంది ఏది సీజనల్ ఫ్రూటో? దీన్ని నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేర్చుకున్నా. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని ఎల్లప్పుడూ లోకల్ మార్కెట్ లోనే కొనండి. ఎందుకంటే ఒక పెద్ద సూపర్ మార్కెట్ లో అయితే వింటర్ లో కూడా వాటర్ మిలన్స్ లభిస్తాయి, సమ్మర్ లో అయితే కాలీఫ్లవర్, క్యారెట్ అండ్ బఠానీ కూడా లభిస్తాయి. బట్ వెజిటేబుల్ మార్కెట్ లో మోస్ట్లీ ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ లభిస్తాయి. ఇక ఏవైతే ఫ్రెష్ గా ఉంటాయో అవి చీప్ గా కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ మీకు ఏదైనా వెజిటేబుల్ అండ్ ఏదైనా ఫ్రూట్ కాస్ట్లీగా ఉంటే అది దూరం నుండి వచ్చింది, సీజన్ లో లేదు అని గుర్తుంచుకోండి. రండి మార్కెట్ ని ఒక లుక్ వేద్దాం. మనం రెగ్యులర్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటూ ఉంటే మన బాడీకి అవసరమైన విటమిన్స్ అండ్ మినరల్స్ ఆటోమేటిక్ గా లభిస్తాయి. ఎందుకంటే నేచర్ కి తెలుసు ఏ టైంలో ఏం పెంచాలి అని. అందుకే ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ లోకల్ మార్కెట్ లో కొనండి, సూపర్ మార్కెట్ నుండి కాదు. లోకల్ మార్కెట్ లో ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లభిస్తాయా? నా ప్రకారం ఆర్గానిక్ వెజ్జెస్ తినడం అనేది ప్రాక్టికల్ కానే కాదు. మీరే చెప్పండి, డైలీ యూజ్ చేసే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టొమాటోస్ అన్ని ఆర్గానిక్ ఎలా తెస్తారు? దీనికంటే బెటర్ ఏంటంటే మీకు ఏ ఫ్రెష్ వెజ్జెస్ లభిస్తాయో అవి తినండి. తర్వాత డైలీ 10 minutes కపాల్భాతి చేయండి. కపాల్భాతి చేయడం వల్ల మీ బాడీలోకి వచ్చే టాక్సిన్స్ ఆటోమేటిక్ గా డీటాక్స్ అయిపోతాయి. బ్రో, మా ఇంటి దగ్గరలో ఎలాంటి వెజిటేబుల్ మార్కెట్ లేదు. అప్పుడు నేను ఎక్కడి నుండి కొనుక్కోవాలి? వీధిలో తోపుడు బళ్ళు వాళ్ళు వస్తారుగా, వాళ్ళ దగ్గర కూడా మీరు కూరగాయలు కొనుక్కోవచ్చు. వాళ్ళు కూడా మార్కెట్ నుండే తీసుకువస్తారు. కానీ గుర్తుంచుకోండి, ఏ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ గా షైనీగా ఉంటాయో వాటిని కొనకండి. నార్మల్ గా ఉండే వాటిని కొనుక్కోండి. ఇంకా వెజిటేబుల్ మార్కెట్ నుండి కూరగాయలు కొనడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకే తెలుస్తుంది ఏ వెజిటేబుల్ ఏ సీజన్ లో వస్తుంది అని. ఏ వెజ్జెస్ సీజన్ లో ఉంటాయో వాటిపై నేచురల్లీ పెస్టిసైడ్స్ ని తక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పటి వరకు మనం గ్రెయిన్స్ కోసం, పప్పుల కోసం, ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ కోసం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకుందాం హెల్దీ ఫ్యాట్స్ కోసం. హెల్దీ ఫ్యాట్స్ కి మంచి అఫోర్డబుల్ ఐటమ్ వేరుశనగ. రోస్టెడ్ వేరుశనగలు తినండి, మంచి స్నాక్. దీనితో పాటుగా జీడిపప్పు, బాదాం, వాల్నట్ సీడ్స్ ని కూడా తినొచ్చు. లైక్ అవిసె గింజలు, చియా సీడ్స్ తినొచ్చు. ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి తప్పకుండా నువ్వుల లడ్డు, ఫ్లాక్స్ సీడ్ లడ్డు, మిక్స్డ్ సీడ్ లడ్డూస్ ని తప్పక తినండి. వీటితో బాడీకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అవి మన బ్రెయిన్ కి, హార్ట్ కి, స్కిన్ కి, హెయిర్ కి మంచిది కూడా. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, తీయదనం కోసం షుగర్ ని కొనకండి. పటిక బెల్లం గానీ, థ్రెడ్ మిశ్రీ గానీ, బెల్లం పౌడర్ ని గానీ కొనుక్కోండి.
నేను గ్రాసరీ షాపింగ్కి వచ్చిన ప్రతిసారి మందపాటి సోంపును తప్పక కొంటాను. ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా తింటే డైజెషన్కి మంచిది. బ్రో, మంచింగ్కి స్నాక్లో ఏం కొనుక్కోవచ్చు? మఖానా తప్పక కొనాలి. కొద్దిగా నెయ్యిలో రోస్ట్ చేసుకుని తినండి. ఎంత క్రంచీ అండ్ టేస్టీగా ఉంటాయంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ ఆల్రెడీ కుక్డ్ మసాలా మఖానాని కొనకండి. వీటి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూడండి. ఇందులో ఎన్ని ఫిల్లర్స్ యాడ్ చేశారో అవి హెల్త్ కి మంచివి కాదు. ఇంట్లోనే ఘీ రోస్ట్ చేసుకుని 2-3 మసాలా పుదీనా వేసి తయారు చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మిగిలిన చిప్స్, నమ్కీన్స్, బిస్కెట్స్ వంటి వాటిని కూడా ఇంగ్రీడియంట్స్ చూసి కొనండి లేదా అవాయిడ్ చేయండి. ఎక్కువ తింటే ఓవర్ వెయిట్ అవుతారు. స్నాకింగ్ కోసం మీరు సీడ్ మిక్స్ తీసుకోవచ్చు. రోస్టెడ్ మల్టీగ్రెయిన్ మిక్స్, నాన్ ఫ్రైడ్ నమ్కీన్ కూడా వస్తున్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఇంకా మీకు పాప్కార్న్ తినాలనుకుంటే ఇలాంటి పాప్కార్న్ కెర్నల్స్ తీసుకోవచ్చు. వీటితో ఇంట్లోనే పాప్కార్న్ చేసుకోవచ్చు. యాక్ట్ 2 పాప్కార్న్ కంటే చాలా బెటర్. ఫ్రెండ్స్, కొన్ని ప్రోడక్ట్స్ ని గ్రోసరీ షాపింగ్ చేస్తున్నప్పుడు అస్సలు కొనను. అవి కోల్డ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, మ్యాగీ, ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్. మీరు కూడా అవాయిడ్ చేయండి. వేపిన శనగలు ఒక మంచి స్నాకింగ్ ఆప్షన్, స్పెషల్లీ ట్రావెలింగ్ లో. వేపిన శనగలంటే నాకు గుర్తొచ్చింది, మీ దగ్గర సత్తు పౌడర్ తప్పక ఉండాలి. సత్తు పౌడర్ ని మీరు స్వీట్ ఆర్ నమ్కీన్ ఎలాగైనా చేసుకోవచ్చు. హై ప్రోటీన్, ఫిల్లింగ్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్. ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, అది హార్ట్ కి హెల్తీ. మీ హార్ట్ ఎంత హెల్దీగా ఉంటుందనేది డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారనే దానిపై. అందుకే రండి వెతుకుదాం ఒక మంచి ఆయిల్ని. ఆయిల్ ఎల్లప్పుడూ మిల్లు లేదా చెక్కగానుగ నుండి తీసినవి యూజ్ చేయండి. నా వెనుక ఆయిల్ మిల్ ఉంది, అక్కడ చెక్కగానుగ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీస్తారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ స్పెషాలిటీ ఏంటంటే ఏ సోర్స్ నుండి ఆయిల్ తీస్తారో ఆ సోర్స్ యొక్క ఫ్రాగ్రెన్స్ బాగా వస్తుంది. ఇది రిఫైన్డ్ ఆయిల్స్ యొక్క దుష్పరిణామం ఏంటంటే ఈ మధ్య ప్రజలు కర్రీస్ లో ఆయిల్ వేసుకోవడానికి కూడా భయపడుతున్నారు. మీ శరీరంలోని నరాలను సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ గా తయారు చేయడానికి ఆయిల్ అవసరం. కానీ ఎల్లప్పుడూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని యూజ్ చేయండి. దాంతో ఏ సీడ్ నుండి ఆయిల్ వస్తుందో దాని యొక్క పూర్తి పోషకాలు లభిస్తాయి. ఇండియాలో నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ లో ఆవ నూనె వాడతారు. వెస్ట్ లో మహారాష్ట్ర, గుజరాత్ సైడ్ నుండి వేరుశెనగ నూనె, ఆంధ్ర సైడ్ నువ్వుల నూనె అండ్ కేరళ సైడ్ లో కోకోనట్ ఆయిల్ ని యూజ్ చేస్తారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ కంపారిజన్ లో కొద్దిగా కాస్ట్లీనే. ఎందుకంటే కోల్డ్ ప్రెస్సింగ్ వల్ల ఆయిల్ కొద్దిగా తక్కువగా వస్తుంది. బట్ ఈ ఆయిల్ ప్రాబ్లమ్స్ ని కాదు, బెనిఫిట్స్ ని అందిస్తుంది. బేసికలీ మీరు వెనక చూస్తున్న మిషన్ చెక్కగానుగా పైనుండి ఆవాలు వేస్తే క్రింద నుండి ఆయిల్ వస్తుంది. ఈ మెషిన్ యొక్క ఆర్పిఎం చాలా తక్కువగా ఉంటుంది, అందుచేతే ఆ సీడ్ న్యూట్రిషన్ అలాగే ఉంటుంది. బట్ రిఫైన్డ్ ఆయిల్ తీయడానికి సీడ్ ని హై హీట్ చేస్తారు. దీంతో ఆయిల్ అయితే ఎక్కువగానే వస్తుంది, బట్ పోషకాలు హరించుకుపోతాయి. ఇదే ఒక మంచి హెల్దీ వే ఆయిల్ ని కొనడానికి. నేను వీళ్ళని అడిగాను, మీ దగ్గర ఇక్కడ చెక్కగానుగ మెషిన్ నుండి తీసిన ఆవ నూనెను మీరు 200 రూపాయలకి సేల్ చేస్తున్నారు. బట్ మార్కెట్ లో 1 లీటర్ కోల్డ్ ప్రెస్డ్ ఆవ నూనె 150 రూపాయలకు లభిస్తుంది. సో డిఫరెన్స్ ఏంటి అని వాళ్ళు చెప్పారు. 150 రూపాయలకు ప్యూర్ ఆవ నూనె రానే రాదు. ఎవరైనా వాళ్ళు ఆవాలు తెచ్చుకుంటే అప్పుడు కూడా లీటర్ కి 160 రూపాయలు పడుతుంది. మరి వాళ్ళు 150 రూపాయలకు అమ్ముతుంటే ఆలోచించాలి అని. ఈ విధమైన ఆయిల్ మిల్స్ మీ ఇంటికి దగ్గరలో తప్పక ఉంటాయి. మెయిన్ విషయం ఏంటంటే మనం వెతకం అంతే. ఇంకా మీకు ఆయిల్ మిల్ కనిపించకపోతే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ చాలా ఈజీగా ఆన్లైన్ లో లభిస్తున్నాయి అండ్ ఆఫ్లైన్ లో కూడా కిరాణా షాప్స్ లో లభిస్తున్నాయి. ఈ మధ్య పెద్ద పెద్ద కంపెనీసే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తయారు చేస్తున్నాయి. చూడండి, మనం ఆయిల్ ని డైలీ తింటాం. సో ఇలాంటి వస్తువు అన్హెల్దీ అయితే ప్రాబ్లమేగా. అందుకే రిఫైన్డ్ ఆయిల్స్ ని యూజ్ చేయకుండా చెక్కగానుగ నుండి తీసిన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ నే యూజ్ చేయండి. గింజలు, పప్పులు, ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ ఆయిల్స్ అయిపోయాయి. ఇక మిగిలింది మిల్క్ ప్రొడక్ట్స్. రండి వెళ్దాం గోశాలకు. పాలు, పెరుగు, వెన్న అనేవి మన ఇండియన్ డయట్ లో క్లోజ్డ్ పార్ట్. కానీ ఈ ప్యాకెట్ పాలపై నాకు విశ్వాసం లేదు. పాలు దేశీయ ఆవు కొనాలి. ఆ పాలు జాయింట్స్ యొక్క గ్రీజ్ ని పెంచుతాయి, శరీరానికి లోపల నుండి శక్తినిస్తాయి అండ్ విటమిన్ డి లో కూడా చాలా రిచ్ గా ఉంటాయి. అందుకే నేను పాలను ఇలాంటి గోశాల నుండి తీసుకుంటాను. ఇక్కడ కేవలం దేశీయ ఆవులనే పెంచుతారు. గోమాతకి సేవ చేసుకోండి, రిటర్న్ లో వాటి పాలు త్రాగండి. మీరే చూసుకోండి, మీ ఇంటికి చుట్టుప్రక్కల ఏదైనా గోశాల ఉందేమో. గోశాల లేకపోతే సింపుల్ ఆప్షన్ ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి A2 మిల్క్ నియర్ మీ అని. ఈ మధ్య A2 మిల్క్ అవేర్నెస్ బాగా పెరుగుతుంది, కాబట్టి మేబీ మీ ఇంటికి దగ్గరలోనే సప్లై ఉండొచ్చు. ఒకవేళ లేకపోతే సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఏదైనా నార్మల్ మిల్క్ డైరీ నుండి పాలు తీసుకోండి. వాళ్ళు జనరలీ ఆవు మరియు గేదె మిక్స్డ్ పాలను ఉంచుతారు. ఇన్ఫాక్ట్ గేదె పాలు నేచురల్లీ A2 మిల్క్.
నేను గోశాల నుండి పాలను తీసుకొని దాన్ని విరగ్గొట్టి పన్నీర్ చేసుకుంటాను. అప్పుడప్పుడు పెరుగు కూడా చేసుకుంటాను. పన్నీర్ చేశాక మిగిలిన వాటర్ ఉంటుందిగా, దాన్ని ఒకసారి చపాతీ పిండి కలపడానికి, ఒకసారి వెజ్జీస్ కర్రీలో యాడ్ చేస్తాను. దీనివల్ల కూడా సెపరేట్ గా ఉపయోగం లభిస్తుంది. ఓవరాల్ నా టేక్ ఏంటంటే, పాలు మంచి క్వాలిటీవి త్రాగండి లేదా విడిచిపెట్టేయండి. మార్కెట్లో లభించే డబ్బా పాలు, లాక్టోజ్ ఫ్రీ మిల్క్, స్లిమ్ మిల్క్ ఇవన్నీ ఎందుకు పనికిరావు. సో ఫ్రెండ్స్, ఎల్లప్పుడూ ట్రై చేయండి ఇంటికి హెల్దీ ప్రొడక్ట్స్ కొనుక్కొని తెచ్చుకోవడానికి అండ్ మీ మనీని అన్హెల్దీ ప్రొడక్ట్స్ పై వేస్ట్ చేయకుండా ఉండడానికి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పక కామెంట్ చేయండి. హెల్దీ తినండి, మీ హెల్త్ ని కాపాడుకోండి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే రియలైజ్ అవుతాం కాబట్టి. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.